హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈ రోజు అయితే మనము డే 7 డైట్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనము 10K ప్లస్ ఫ్యామిలీ అయిపోయాము. మొన్న వ్లాగ్ కే 10K అయిపోయారు. సో నిన్న వ్లాగ్ లోనే షేర్ చేద్దాం అనేసి అనుకున్నా. అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ హ్యాపీ మూమెంట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ 10K ఫ్యామిలీ, మీ అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని ఎంకరేజ్ చేస్తూ నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మన ఫ్యూచర్ లో కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మీరు ఇలాగే ఆదరించాలి మన ఛానల్ ని అయితే కోరుకుంటున్నాను. సో ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు డే 7 బ్లాగ్ లో వచ్చేసి నేను ఒక ఛాలెంజ్ తీసుకోబోతున్నాను అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో పాటు ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. ఇప్పటికే మనము 2 ఛాలెంజెస్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి మనం స్మూదీ ఛాలెంజ్ చేసాము. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి నో ఆయిల్, నో సాల్ట్, నో షుగర్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాము. చాలా బాగా వర్కౌట్ అయింది. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇంతవరకు చూడని వాళ్ళు రెండు చూడండి, మీరు డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్లా ఛాలెంజెస్ చాలా బాగుంటాయి. ఈ రోజు నేను చేస్తున్న ఛాలెంజెస్ వచ్చేసి ఫుల్ డే ఓన్లీ సాలడ్ అన్నమాట. సో సాలడ్ ఛాలెంజ్, ఫుడ్ తీసుకోకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడాను నా టైమింగ్స్ లో మార్నింగ్ 10 to 6 వరకు కూడా నేను ఓన్లీ సాలడ్స్ మాత్రమే తీసుకుంటాను అనమాట. సో నేను ఎలాంటి సాలడ్స్ చేసుకోబోతున్నాను ఏంటి అనేసి సో మీరు వ్లాగ్ లో కంటిన్యూషన్ వ్లాగ్ ఉంటుంది, చూసేసేయండి. సో వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ అనేది మనకి రికమెండేషన్ లో పెడుతుంది అనమాట మన వీడియో. సో ఇంతమంది లైక్ చేస్తున్నారు కాబట్టి సో దీంట్లో మంచి విషయమే ఉంటుంది, ప్రజలకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి యూట్యూబ్ కూడా రికమెండేషన్ లో పెడుతుంది అనమాట. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక ఇద్దరు చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది అదనమాట. సో కాబట్టి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డే 7 సాలడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి 10 o'clock ఎగ్జాక్ట్గా అనమాట నా ఈటింగ్ విండో అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను నా ఈటింగ్ విండోని ఫస్ట్ డీటాక్స్ డ్రింక్తోనే స్టార్ట్ చేస్తాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి అయితే ఉసిరికాయతోటి టీ పెట్టుకుంటాను. ఒక ఉసిరికాయ, కొంచెం అల్లము తురుముకుంటాను. ఇట్లా తురిమి చేసుకోవడం వల్ల వాటర్లోకి రసం బాగా ఇంకుతుందనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటరు, తురుముకోండి అల్లము, ఉసిరికాయ వేసుకొని దీంట్లోకి నేను కొంచెం దాల్చిన చెక్క కూడా వేస్తా ఉన్నాను. ఈ దాల్చిన చెక్క వేయడం వల్ల ఫాస్ట్గా ఫ్యాట్ బర్న్ అయ్యేకి హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి ఇంకా దీన్ని అయితే ఈ పక్క స్టవ్ మీద పెట్టేసాను అనమాట కాగేకైతే. ఇంకా ఇటు సైడ్ అయితే నేను సాలడ్ ఛాలెంజ్ కదా, సో ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి రాజ్మా సాలడ్ అనమాట. సో రాజ్మా అయితే 8 hours నానబెట్టి నిన్న, సో మార్నింగ్ అయితే ఉడికిపెట్టేసేసాను, నైట్ అంతా నానబెట్టి రాజ్మాని. ఎందుకంటే ఇక్కడ ఆమ్లా టీ అయితే ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోయింది. సో దీంట్లోకి అయితే ఒక 1 tablespoon హనీ కూడా వేసుకుంటాను ఫ్లేవర్ కోసం అయితే. ఇంక ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేసుకునేసి ఇదిగోండి ఇంకా ఆమ్లా టీ అయితే సింపుల్గా హెల్దీగా రెడీ అయిపోయింది. ఉదయం పూట కాఫీ టీ మాత్రం తీసుకోవద్దండి, వెయిట్ లాస్కే కాదు మిగతా వాళ్ళు కూడా చెప్పేది నేను. ఉదయం పూట కాఫీ టీ తీసుకుంటే ఎంటీ స్టమక్లో మనకి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందన్నమాట. సో అట్లా కాకుండా ఇట్లా డీటాక్స్ డ్రింక్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. సో వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది, మన ఇమ్యూనిటీని కూడా బాగా బూస్ట్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆమ్లా టీ అయితే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు నేను ఫుల్ డే సాలడ్స్ అని చెప్పాను కదా, ఆ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఫస్ట్ సాలడ్ వచ్చేసి రాజ్మా సాలడ్ అనమాట. సో రాజ్మా 8 hours నానబెట్టుకొని నైట్ అంతా, సో మార్నింగ్ ఉడికిపెట్టుకునేసినాను. ఇంకా ఈడైతే సాలడ్ కోసం అయితే కుకుంబరు, క్యారెట్, టమోటో ఇదిగోండి ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. కుకుంబరు, ఇవి చిన్న టమోటో అనమాట, చెరీ టమోటోస్ ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. ఇంకా తర్వాత మనం ఉడికిపెట్టుకున్నాం కదా రాజ్మా, ఆ రాజ్మాని కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి అయితే పెప్పర్, సాల్ట్, ఒక సగం లెమన్ కూడాను రసం పిండుకొని వేసేయాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్. రాజ్మాలో మంచి హై ప్రోటీన్ ఉంటుంది అనమాట రాజ్మాలో. సో ఖచ్చితంగా ట్రై చేయండి రాజ్మా సాలాడ్. ఇదిగోండి ఇంకా సాలాడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సింపుల్గా. డ్రెస్సింగ్ అయితే ఓన్లీ పెప్పర్, సాల్ట్,
లెమన్ వేసుకున్నాను. తర్వాత దీనిపైనకి కావాలంటే మనము గుమ్మడికాయ గింజలు కానీ ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, వేయించిండే ఫ్లాక్స్ సీడ్స్ వేసాను అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకుంటే సో సాలడ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ సాలడ్ అనమాట, ఫిల్లింగ్గా ఉంటుంది, బాగా నమిలి తినాలన్నమాట సాలడ్స్. అందరూ చెప్తుంటారు సాలడ్స్ మాకు అరగలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు కదా. ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే నమలకుండా తినడం వల్ల ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లోటింగ్గా అయిపోతుంది అనమాట. సాలడ్స్ని ఎప్పుడే కానీ బాగా నమిలి 30 టైమ్స్ నమిలి తినాలన్నమాట. మనకి డైజెషన్ ఆల్మోస్ట్ మన మౌత్లోనే అయిపోవాలి. మనం నమలేటప్పుడు ఫుడ్లు లాలాజలంతో మిక్స్ అయిపోయి బాగా అక్కడే ఒక 50% డైజెషన్ అయిపోవాలన్నమాట. ఇంకా 50% ఈజీగా డైజెస్ట్ అయిపోయేస్తుంది. కాబట్టి సాలడ్స్ని బాగా నమిలి తినండి. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా మా రిషి వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చేసాము. ఈరోజు మా రిషి వాళ్ళకి యూనిఫామ్ ఇస్తున్నారు అనేసి మెసేజ్ వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే బాబు ఎంత పెద్ద క్యూ అండి. అసలు క్యూలో నిలబడి ఆ యూనిఫాము, సాక్స్లు, షూలు అన్నీ కలెక్ట్ చేసేపాటికి చాలా టైర్డ్ అయిపోయాను. ఇదిగోండి ఈసారి ఏమో ఇట్లా బ్లూ కలర్ ఇచ్చారనమాట స్పోర్ట్స్ డ్రెస్. ఇంతకుముందు రెడ్ ఇచ్చిండ్రి. ఇంకా సాక్స్లు, షూలు, డ్రెస్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ క్యూలో నిలబడి బిల్ పే చేసేపాటికి నాకు ఆల్మోస్ట్ 2.5 hours అయిపోయిందనమాట. నేను తిన్నది మొత్తం మీరే డైజెస్ట్ అయిపోయిందండి. సో ఇంకా నాకు తెలుసు ఇట్లా అవుతుంది అనేసి, లేట్ అవుతుంది అనేసి నేను ఈరోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చి మళ్ళీ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. నిన్న వ్లాగ్ కొంచెం లేట్ అయిపోయింది, 1 o'clock పోస్ట్ చేశాను, ఇందుకే లేట్ అయిపోయింది అనమాట. స్కూల్ నుంచి వచ్చేపాటికి ఇంకా టైర్డ్ అయిపోయింది చాలాను. ఇంకా వచ్చి వ్లాగ్ పోస్ట్ చేసి ఇదిగోండి లంచ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ నాకు అక్కడ టైర్డ్ అయిపోయింది, ఈరోజు వద్దులే నార్మల్ స్కిప్ చేసేద్దాం అనుకోండి, ఇంకా ఎలాగైనా చేయాలా ఈ డైట్ అనేసి ఇదిగోండి లంచ్లో కూడా సాలడ్ చేసేసుకుంటాను. క్యారెట్, రెడ్ క్యాప్సికము, ఆనియను, కుకుంబరు, ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇంకా తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే డ్రెస్సింగ్కి లెమను, పింక్ సాల్ట్, పెప్పర్ పొడి, తర్వాత ఆలివ్ ఆయిల్ 2 tablespoons వేస్తాను. ఆలివ్ ఆయిల్ వెయిట్ లాస్ డైట్లో యూజ్ చేసుకుంటే ఎంత మంచి బెనిఫిట్స్ తెలుసా. ఫాస్ట్గా వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, హార్ట్ హెల్తీగా ఉండే కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను ఒక 3 tablespoons కర్డ్ కూడా వేసానండి. సో ఇంతే అనమాట. ఈ మధ్యలో ఆలివ్ ఆయిల్, తర్వాత పెరిగేసాం కదా, పెప్పరు, సాల్ట్, ఇంకా మధ్యలో ఈ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే మధ్యలో అబ్బా చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. లంచ్లోకి రైస్ చేసింటే అదే తినేద్దాం అనుకున్నాం. ఎలాగైనా సాలడ్ డైట్ చేయాలనేసి పట్టుదలతో ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని మరీ సాలడ్ చేసుకుని తిన్నాను అనమాట. చాలా బాగుందండి. మంచి విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, అమినో యాసిడ్స్ అన్నీ కూడా మనకి సాలడ్స్లో లభిస్తాయి అనమాట. ఖచ్చితంగా సాలడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వెజిటేబుల్స్ని. మార్నింగ్ మా రిషి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. సో దానివల్ల నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో ఫస్ట్ కొద్దిసేపు ఒక 5 minutes అయితే వార్మప్ చేసుకుంటాను. సో మీరు వార్మప్ చేసుకొని మెయిన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మెయిన్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. సో ఈ రోజు అయితే నేను మెయిన్ ఎక్సర్సైజెస్ లో 5 exercises, అది కూడా స్టాండింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో మనకి టమ్మీ ఫ్యాట్ లాస్, టమ్మీ రెడ్యూస్ అయ్యేకి, ఇంకా తర్వాత మనకి ఇలా సైడ్ ఫ్యాట్ ఉంటది కదా, అది రెడ్యూస్ అయ్యేకి సో ఎఫెక్టివ్ ఎక్సర్సైజెస్ 5 exercises అయితే ఈరోజు నేను ఇంక్లూడ్ చేసుకోబోతున్నాను. 5 exercises ని కూడాను నేను 3 rounds గా చేస్తాను అనమాట. సో ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి 5 exercises 20 counts చేస్తాను, అండ్ సెకండ్ రౌండ్ లో వచ్చేసి 15 counts, అండ్ థర్డ్ రౌండ్ లో వచ్చేసి 10 counts అనమాట. ఈ విధంగా ఒక్కొక్క రౌండ్ కి నేను కొంచెం డిక్రీజ్ చేసుకుంటా చేస్తా ఉన్నాను. సో అదే అనమాట. ఎక్సర్సైజ్ వచ్చేసి ఎల్బో టు నీ, ఇట్లా ఎల్బో టు నీ అండ్ ఎల్బో టు డౌన్, ఈ విధంగా నీ డౌన్, ఓకేనా. 20 counts అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. 1 2 3 4 6 7 8 9. లెఫ్ట్ సైడ్ చేయాలి. 1 2 3 4
5, 6, 7, 8, 9, 10. ఫస్ట్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బట్ కిక్స్ అనమాట. సో మనము ఇట్లా మన కాల్తో మన బ్యాక్ కి షీల్డ్ కి తగిలేయాలన్నమాట. ఇట్లా లైక్ దిస్ షీల్డ్స్ కి మన బ్యాక్ కి తగిలేయాల, మన పాదాలని ఇట్లా కొట్టాలన్నమాట బ్యాక్ కి. సో ఇది మన బ్యాక్ రిలీజ్ అయ్యి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, కిక్, బ్యాక్ కిక్. 1 1 2 2 3 3 4 4 5 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Yes, 20 కప్స్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ ఏమంటే బ్యాక్ లంచెస్. 20 counts. 1 2 3 4 5 6 7 8 11 20. కాళ్ళు భయంకరంగా అనిపిస్తుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ స్క్వాట్, టచ్ యువర్ టోస్. స్క్వాట్, టచ్ యువర్ టోస్. స్క్వాట్, టచ్ యువర్ టోస్. ఇట్లా అనమాట ఫోర్త్ ఎక్సర్సైజ్. స్క్వాట్ మన బ్యాక్ ని స్ట్రైట్ పెట్టుకోవాలి. స్క్వాట్ కావాలి, మన టోస్ ని టచ్ చేయాలి. 20 counts. Squat. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Yes. ఫ్యాట్ మొత్తం ఎడ్చేస్తుంది. నా ఫ్యాట్ మొత్తం ఎందుకురా, నాకు ఎంత బాధ పెడతాను అనేసి. చివరి ఎక్సర్సైజ్, ఫిఫ్త్ ఎక్సర్సైజ్ మ్యాట్ జంప్. సో నాకు కావాలంటే మ్యాట్ ఎడ్జెస్ లో నిల్చుకొని జంప్ చేయాలి. ఇలాగైనా చేయొచ్చు, అంటే సైడ్ కన్నా చేయొచ్చు, ఫ్రంట్ కన్నా ముందు కన్నా చేయొచ్చు, సైడ్ లోనే జంప్ చేయొచ్చు, మీ చాయిస్. సో నేనైతే ఫ్రంట్ జంప్ చేస్తాను. 20 jumps. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20. Yes. First round completed. Super. Fantastic exercise. That crying exercise. Oh, మిస్సింగ్ గా ఉంది. ఫస్ట్ రౌండ్ కే ఫుల్ బాడీ ఫ్యాట్ అంతా కరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. లోపలంతా ఫుల్ తడిసిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్ చేస్తాము. సో నేనైతే థర్డ్ రౌండ్ వద్దనుకుంటాను.
ఇంకొక రౌండ్, సెకండ్ రౌండ్ 15 కౌంట్స్ మాత్రమే చేస్తా ఉన్నాను. సో థర్డ్ రౌండ్ కొంచెం ఈవినింగ్ టైం కదా, కొంచెం అలసట వేసేస్తా ఉంది, అంటే మీకు టైర్డ్ అయిపోతున్నాను అనమాట. అందుకే ఇంకా థర్డ్ రౌండ్ క్యాన్సిల్, ఓన్లీ సెకండ్ రౌండ్ మాత్రమే. సో మీకు కావాలండి థర్డ్ రౌండ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, తక్కువ కౌంట్స్ తోటి. సో ఇప్పుడు సెకండ్ రౌండ్. ఈరోజు ఏం ఎక్సర్సైజ్ అండి, అసలు ఫ్యాట్ కిల్లింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుల్ లెంత్ వీడియో పెడదాం అనుకున్నా, సెకండ్ రౌండ్ కూడా లెంత్ అయిపోతుంది వీడియో అనేసి షార్ట్ చేసేసాను ఫస్ట్ రౌండ్కేను. ఇదిగోండి ఇంకా డిన్నర్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నా. బ్రోకలీ, బీన్స్, తర్వాత క్యారెట్ చిన్నగా కట్ చేసేసి, తర్వాత స్వీట్ కార్న్ ఉంటే అది కూడా పెట్టేశాను అనమాట. స్టీమర్లో కడుగున వాటర్ వేసి పైనంతా ఇట్లా వెజిటేబుల్స్ అన్ని పెట్టేశాను. మీకు కావాలంటే ఇట్లా స్టీమ్ చేసుకోవాలంటే ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు, చక్కగా స్టీమ్ అయిపోతాయి. ఇదిగోండి ఒక 20 నిమిషాలు పెట్టానో లేదో మంచిగా స్టీమ్ అయిపోయాయి అనమాట అన్నీను. ఇంకా ఈ వెజిటేబుల్స్కి అయితే కొంచెం ఫ్రై కూడా చేసేసుకుంటాను. ఇక్కడైతే అదే ప్యాన్లోకే నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తాను. మీకు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు, నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లోకి అయితే చాప్ చేసుకోండి, చిన్నగా చాప్ చేసుకోండి జింజర్, గార్లిక్, తర్వాత మనం స్టీమ్ చేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటాను. యాక్చువల్లీ మా ఇంట్లో ఎల్లో క్యాప్సికమ్ ఇంకా రెడ్ క్యాప్సికమ్ కూడా ఉన్నిందండి. సో అది మర్చిపోయేసాను, పిల్లలు ఏదో అల్లరి చేస్తూ ఉన్నారా, సో వాళ్ళతో పడి నా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ కూడా మర్చిపోయేసాను. తర్వాత నాకు గుర్తొచ్చింది, అదే పనిగానే పెట్టుకున్నాను అనమాట. ఎల్లో రెడ్ క్యాప్సికమ్ అదే మర్చిపోయేసాను చూడండి ఈరోజు. అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది స్టీమ్ చేసుకొని. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం పింక్ సాల్ట్, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను, పెప్పర్ పొడి వేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి నా డిన్నర్లోకి అయితే కొంచెం స్వీట్ పొటాటో బాయిల్ చేసింది కదా, అది కూడా తీసుకున్నా, కొంచెం అట్లా సాల్ట్ వేసేసి. ఇది నా డిన్నర్లో కూడా సింపుల్గా టేస్టీగా వెజిటబుల్ స్టైర్ ఫ్రై లాగా చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం డైట్ చేస్తున్నప్పుడు ఫ్రూట్స్ని కావాలంటే నెగ్లెక్ట్ చేసి తక్కువ చేసినా పర్లేదు, కానీ వెజిటేబుల్స్ని మాత్రం అసలు తక్కువ చేయొద్దండి. సో మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ మన బాడీకి కావాల్సినవన్నీ కూడాను మనకి వెజిటేబుల్స్ లో మాత్రమే లభిస్తుంది అనమాట. కాబట్టి ఫ్రూట్స్ కావాలంటే తగ్గించిన వెజిటేబుల్స్ ని మాత్రం డైలీ మీ డైట్ లో సాలడ్స్ రూపంలో కానీ కర్రీస్ రూపంలో కానీ తీసుకోవడానికి ఎక్కువగా తీసుకునేకి ట్రై చేయండి. సో ఈ రోజు నా 3 days మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా ఓన్లీ సాలాడ్సే. ఫస్ట్ టైం ఈ విధంగా నేను ట్రై చేసింది అనమాట. సో నేను ఒక్కోసారి మామూలుగా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ స్కిప్ చేసి సాలడ్ యాజ్ ఎ మీల్ కూడా తీసుకునేదాన్ని, కానీ ఈరోజు ఫస్ట్ టైం 3 meals కూడా సాలడే తీసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ ట్రై చేయండి, మంచి ఎఫెక్టివ్ గా ఉంటాయి, హెల్దీ వేలో ఉంటాయి. చూద్దాం మరి రేపు ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేసి నేను రేపు వ్లాగ్ లో అయితే మీకు షేర్ చేస్తాను. సో మన వ్లాగ్స్ నచ్చుతూ ఉంటే గిన చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నా డిన్నర్ అయితే టైం అయిపోతూ ఉంది, ఇంకో 5 minutes మాత్రమే ఉంది, నేనైతే ఇంకా ఫినిష్ చేసేస్తాను. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.